హలో ఆల్ అందరికీ నమస్కారం. నా పేరు భూలక్ష్మి. నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ నాకు మామూలుగా గూగుల్ చూస్తూ ఉంటే చలి బాగా ఎక్కువగా ఉంది హైదరాబాద్లో. నేను కూడా 3 డేస్ బ్యాక్ ఉన్నాను. దాదాపు 19, 17 ఆ రేంజ్లో ఇంకా కూడా రెడ్యూస్ అయ్యి 15 సెంటిగ్రేడ్ దాకా కూడా తగ్గుతూ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఒక చిన్న టిప్ చెప్పాలనిపించింది. అందుకని మరి యూట్యూబ్ ద్వారా చెప్దామనేసి నేను రావడం జరిగింది. అయితే మామూలుగా మీరు హీట్ వాటర్ అందరికీ తెలిసిందే. కాకపోతే చాలామంది వేడి నీళ్ళు తాగండి అమ్మా అనేసి అంటే, మేడం మేము రోజు వేడి చేసి చల్లార్చి తాగుతాము అని చెప్తారు. అది మంచిదే, చెడ్డది కాదు. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే పెదవులు అతికించుకొని సుఖంగా తాగే అంత, అంటే పెదవులు అనేది నిజంగా సెన్సార్స్ అనమాట, టోల్గేట్ లాగా మనుషులకి. అది టిక్ కొడితే ఆ హీట్ ఓకే అని. ఒక్కోసారి మరి మనం భోజనం చేస్తుంటే కూడా తలలోంచి చెమటలు గారుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఆ ఫుడ్ నీకు పడదు అని మనకి శరీరం చెప్తుందనమాట. తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళని మీరు ఫ్లాస్క్లో కానీ మీరు కాగబెట్టి 45-50 డిగ్రీ, కొంచెం అటు ఇటుగా ఎక్యురెన్సీ అట్లా కాదు కానీ పెదవులు సుఖంగా ఓకే అనే అంతవరకు మీరు ఒక 100 నుంచి 150 ml వాటర్ తాగండి. ఎస్పెషలీ మీరు 2 నుంచి 3 వరకు ఒకవేళ లెగిస్తే చలి వల్ల ఇన్కన్వీనియన్స్ అయితే ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైనా సరే చలికి ఎవరిని టాలరేట్ చేయలేం కదా. ఆ వాటర్ని కనుక మనము ఒక 100 ml వాటర్ కనుక తాగితే, అంటే 2-3 టీలు అంత క్వాంటిటీ, ఎక్కువైనా ఏం కాదు, నీళ్ళే కదా, తాగితే మనకి ఏమవుతుందంటే ఒక 1/2 డిగ్రీ సెంటిగ్రేడ్ శరీరం వేడి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బయట ఉన్న చలిని మనము టాలరేట్ చేయగలుగుతాం. లేకపోతే కడుపులోంచి పేగుల్లోంచి చలి వస్తుందని చెప్తారు కదా, దాన్ని రెడ్యూస్ చేయడానికి ఒకటి మీకు ఏమైనా పసుపు అందుబాటులో ఉంటే పసుపుని కూడా కొద్దిగా కలుపుకొని తాగొచ్చు. బట్ ఆ టయాన పసుపు అంతా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మీరు వేడి నీళ్ళు మాత్రం కంపల్సరీగా తాగండి. మార్నింగ్ మాత్రం సొంటి వాటరు, సొంటి, వాము, మిరియాలు 100 గ్రాములు సొంటి, 100 గ్రాములు మిరియాలు, 100 గ్రాములు వాము 3 కలిపి ఒక 1/2 టీ స్పూన్తో మీరు టీ చేసుకొని కనుక తాగినట్లయితే మీకు త్రిదోషాలు బ్యాలెన్స్లో ఉంటాయి. ఈ చలికాలాన్ని కూడా మనం ఓవర్లాప్ చేసి ఈజీగా దాటేయచ్చు అనమాట. అట్లాగే తలకి కూడా మీరు చెవుల్లో దూదులు కానివ్వండి, మఫ్లర్స్ కానివ్వండి, స్వెటర్స్ కానివ్వండి, స్వెటర్స్ని కూడా వీక్లీ వన్స్ వాష్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. బాయ్.